అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయి. వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ ఫుడ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఆకుకూరతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఏ ఆకుకూరతోనైనా ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఆకుకూర పప్పును తయారు చేసుకుంటే చాలా ఈజీ మెథడ్ అండి. ఈ ఈజీ మెథడ్తో కమ్మటి ఆకుకూర పప్పు 2 నిమిషాల్లో రెడీ అవుతుందండి. 1 కప్పు కందిపప్పు, కొద్దిగా తాలింపు గింజలు, 4-5 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలండి, 1 టమోటా, 1 ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4 కట్ చేసి పెట్టుకున్నానండి, కొద్దిగా ఇంగువ, పాలకూర తీసుకున్నాను నేను ఈ రోజున, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఆయిల్ అండి. ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. ఒక వేరే గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగేశానండి. ఇలా ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ పాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి కట్ చేసి వేయాలండి. ఆ తర్వాత తాలింపు గింజలు వేయాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలండి. ఆ తర్వాత 1 టమోటాని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి వేయించాలండి. వేయించిన తర్వాత మనం కందిపప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పును కూడా దానిలో వేసేయాలి. వేసి కొద్దిగా వేయించి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేయాలండి. ఆ తర్వాత దానిపైన ఈరోజు నేను పాలకూర తీసుకున్నానండి. పాలకూరని దాని మీద వేసేయాలి. పాలకూర వేసేసిన తర్వాత మనకి ఎంత పులుపు తినాలనుకుంటున్నామో అంత చింతపండును దాని మీద పెట్టి ప్రెషర్ ప్యాను మూత పెట్టి పైన వెయిట్ పెట్టాలండి. ఆ తర్వాత 5-6 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ ప్యాన్ని ఆఫ్ చేసేయాలి. కుక్కర్ చల్లారిపోయిందండి. ఇప్పుడు చూద్దాము పప్పు ఉడికిందో లేదో. చాలా చక్కగా నీట్గా ఉడికిపోయిందండి. అంతేనండి, పాలకూర పప్పు రెడీ. ఇప్పుడు మనము కొంచెం కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసాం కదా ఆల్రెడీ, కావాలనుకున్న వారు కారం వేసుకోండి, ఉప్పు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. మేము పాలకూర పప్పు చేసినప్పుడు ఉప్పు వేసుకోమండి, ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది, అందుకని మేము ఉప్పు వేసుకోవట్లేదు. మీరు కావాలనుకుంటే మీకు తగినంత ఉప్పు మీరు చేర్చుకోండి. పప్పు గుత్తితో పప్పును బాగా మెదిపేసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామండి. పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చూశారు కదా, 2 నిమిషాల్లో పాలకూర పప్పు రెడీ అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా కమ్మటి ఆకుకూర పప్పు అండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.